మాజీ మంత్రి రోజా గారు ఊరుకుండేలా లేరే. మామూలుగానే ఏం మాట్లాడినా కాంట్రవర్సీ అవుతుంది. 11 అని ముద్ర పడిపోయింది. అయినా సరే ఏదో ఒక పాయింట్ లేవనెత్తి మళ్ళీ రచ్చ చేయడం మొదలుపెట్టింది. పవన్ కళ్యాణ్ గారిని బాలకృష్ణ గారి మీద ఏడుపు చూపిస్తుంది. అదేంటి అంటే, నేను మంత్రిగా ఉన్నప్పుడు, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు జబర్దస్త్ అనే షో చేస్తే నన్ను పాయింట్అవుట్ చేశారు. ఇలా పాలిటిక్స్లో ఉంటూ ఎమ్మెల్యేగా ఉంటూ టీవీ షోస్ చేస్తావా, పనికి మాలిందానా అని తిట్టారు. మరి ఇప్పుడు బాలకృష్ణ గారు కూడా ఎమ్మెల్యే కదా, ఆయన సినిమా షూటింగ్లకు వెళ్తున్నాడు కదా. పవన్ కళ్యాణ్ గారు దాదాపుగా ముఖ్యమంత్రి స్థాయి కదా, ఆయన కూడా షూటింగ్లకు వెళ్తున్నాడు కదా. బాలకృష్ణ నడుము గిల్లుతూ ఇలాంటివి చేయొచ్చా అని పాయింట్అవుట్ చేసింది. ఒక రకంగా ఇది పాయింటేనా అని అనిపిస్తుంది. కానీ ఇంకెందుకు గెలుక్కోవటం, అయిపోయింది కదా అంతా. ఒకరి మీద ఇప్పుడు ఏదైనా సరే, వీడు గెలిస్తే వీడి మీద పగ తీర్చుకుంటాడు, వీడు గెలిస్తే వీడి మీద పగ తీర్చుకుంటారు. సో మొత్తానికి ఈ మిడిల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళే కొట్టుకు చేస్తారు. ఈ కొడాలి నాని, ఆ వంశీ, ఈ రోజా అట్లా. జగన్ని టచ్ కూడా చేయడు చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడిని కూడా జగన్ టచ్ చేయడు ఫిజికల్గా. ఎవరెవరో చచ్చిపోతుంటారు, కారు కింద ఎవరెవరో పడుతుంటాడు. మన లింగయ్య గారు చనిపోయారు, 10 లక్షలు ఇచ్చి దులిపేసుకున్నాడు జగనన్న. అయినా ఆయన తప్పేం లేదు, ఆయన కూడా ఒక వీరాభిమానిగానే వచ్చి కారు కింద పడ్డాడు, చూసుకోలేదు. ఆ కేకలకి ఎవరికి అర్థం కాలేదు, జరగకూడని నష్టం జరిగిపోయింది. సో మొత్తానికి ఫైనల్గా రోజా గారు కూడా ఈ ఇందాక చెప్పినట్టుగా ఈ పగ తీర్చుకునే ప్రయత్నంలో పాయింట్అవుట్ చేయడానికే తయారైంది. నేను ఎమ్మెల్యేగా ఉంటూ షూటింగ్కి వెళ్తే ఇబ్బంది వచ్చింది, ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి అని మాట్లాడుతుంది. శబాష్, ప్లీజ్ సబ్స్క్రైబ్. మీరు చేసుకోరు నాకు తెలుసు.